యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దేవుని ప్రజలైన మీ అందరికీ బెర్షెబా మినిస్ట్రీస్ పరిచర్య తరపున నా శుభములు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకనికరమును బట్టి బెర్షెబా మినిస్ట్రీస్ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళారు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ బెర్షెబా మినిస్ట్రీస్ ప్రారంభించబడిన తొలిటి రోజుల్లో ఈ పరిచర్యకు దేవుడిచ్చిన కృప స్వస్థత పరిచర్య, ప్రవచన పరిచర్యతో ప్రారంభమైంది. కాలం జరుగుతూ ఉండగా కాలక్రమేణా స్వస్థత పరిచర్య, ప్రవచన పరిచర్యతో పాటు ఉపదేశ క్రమంలోనికి తీసుకుని వెళ్ళి పరిశుద్ధాత్ముడు సంఘాన్ని పరిపూర్ణతలోకి తేవటం ప్రారంభించారు. ఈ సేవా పరిచర్యలో దేవుడు చేసిన సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు లెక్కలేని ఉన్నాయి. అందుకు ప్రజలు సాక్ష్యం. కొన్ని లక్షల మంది ప్రజలు దైవిక విడుదల పొందారు, స్వస్థతలు పొందారు. కాలక్రమేణా ఉపదేశ క్రమంలో సంఘాన్ని పెంచాలన్న ఆత్మ ప్రేరణతో స్వస్థత పరిచర్యను, ప్రవచన పరిచర్యను పక్కన పెట్టి ఉపదేశ క్రమ పరిచర్యకి అంకితమయ్యారు. కానీ ఇటీవల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించారు. సంఘం యొక్క పరిపూర్ణతకు ఉపదేశ క్రమం మాత్రమే కాదు, అద్భుతములు, సూచక క్రియలు, దైవిక స్వస్థతలు, ప్రజల కొరకైన విడుదలలు అవసరం అని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభువుని అడిగాను. ప్రభు సెలవిచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 2వ శుక్రవారం అనగా అది సంపూర్ణ రాత్రి అంటే ఎలా జరుగుతుంది? రాత్రి 8ంటికి ప్రారంభించబడుతుంది, 12 గంట వరకు జరుగుతూ ఉంటుంది. అలా 2వ శుక్రవారం దైవిక స్వస్థత, విడుదల పరిచర్యను, దేవుని మహిమ కొరకైన అద్భుతములు, ఆశ్చర్యములు చేసే పరిచర్యను 2వ శుక్రవారం, అలాగే ప్రతి నెల 4వ శుక్రవారం ఆరాధన కార్యక్రమం ద్వారా ప్రభు జరిగించమని సెలవించాడు. ఆ మాటను బట్టి, ఆజ్ఞను బట్టి ప్రతి నెల 2వ శుక్రవారం 8 నుండి 12 గంటల వరకు, రాత్రి 8 నుండి 12 గంటల వరకు, అలాగే ప్రతి నెల 4వ శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 10 గంటల వరకు ఈ స్వస్థత, విడుదల పరిచర్య జరగబోతుంది. నాకు తెలుసు నా ప్రభు ఎలాంటి కార్యాన్ని నా చేతికి సమర్థం. ఎందుకంటే నేను అనుభవించాను. నా శరీరం అంతా కుళ్ళిపోయి సీము రక్తం, పుండ్లతో ఎముకల మధ్యన పురుగులు కారుతున్నప్పుడు ఏ వైద్యం నన్ను బాగు చేయలేదు, ఏ వైద్య శాస్త్రం నన్ను స్వస్థపరచలేదు. అప్పుడు ప్రభు నన్ను ఎలా ఆ రోగం నుండి బ్రతికించాడు, తప్పించాడు, స్వస్థపరిచాడు, సాగుబోతుని నడిపించాడు. నేను అనుభవించాను. నాకు మొండి విశ్వాసం. అదే విశ్వాసంతో సేవ పరిచర్య ప్రారంభంలో స్వస్థత పరిచర్య, విడుదల పరిచర్య, ప్రవచన పరిచర్యను ప్రవహించాను. దానితో సంఘం మహాభివృద్ధి చెందింది. ఆ పరిచర్యలో ఎన్నో లక్షల మంది ప్రజలు విడుదల పొందటం నేను చూశాను. దైవిక స్వస్థతలు, విడుదల, దురాత్మల నుండి, మంత్రశక్తుల నుండి, భయంకరమైన విడనాడిని రోగముల నుండి, వైద్య శాస్త్రానికి అంతుపట్టని వ్యాధుల నుండి ప్రభు స్వస్థపరిచారు. అందుకు ప్రజలు సజీవ సాక్షులుగా ఉన్నారు. ఈ శుక్రవారం అనగా రేపు 4వ శుక్రవారం కనుక ఈ 4వ శుక్రవారం ఆరాధనలో రేపు ప్రత్యేకించి దైవిక స్వస్థత, విడుదల పరిచర్యను జరిగించబోతున్నాను. నేను నమ్ముతున్నాను. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 30వ వచనం, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు, మహత్కార్యములను చేయుటకు నా దేవుడు చేయి చాపుకున్నాడు.
ఇవి జరుగుతుందని ధైర్యంతో ప్రకటిస్తుంది. నా దేవుడు చేర్చాడు. ఈ ప్రత్యేకమైన సమాచారాన్ని వింటున్న నీవు ఎలాంటి బంధకాల్లో ఏ సమస్యాత్మకమైన పరిస్థితులు వెళ్తున్నా, వైద్య శాస్త్రానికి అంతుపట్టని రోగంతోనే ఉన్నా, వైద్యం చేయలేని రోగమైన, వైద్యం నయం కాని రోగమైన నా ప్రభు స్వస్థపరచుకున్నాడు. నువ్వు ఎలాంటి బంధకాల్లో, సాతాను బంధకాల్లో, మంత్రశక్తుల బంధకాలు ఉన్న నా ప్రభు నీకు విడుదల ఇవ్వగలడు. నా ప్రభుకి అది సాధ్యం. ఆయన అనేకులను స్వస్థపరుస్తూ మేలు చేసి సంచరించిన దేవుడు. ఆయన నేడు కూడా సజీవుడుగా ఉన్నాడు. స్వస్థత పరిచర్య తప్పని నేను అనటం లేదు. అది ప్రజలకు అవసరమని ప్రభు గుర్తు చేశాను. నేనే దాన్ని ఆలస్యం చేశాను, నిర్లక్ష్యం చేశాను. మీరు ఎక్కడుండి మాటలు వింటున్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, అది భయంకరమైన రోగమైన, వైద్య శాస్త్రానికి అంతుపట్టినదైనా నా ప్రభు నీ పట్ల కార్యం చేయగలడు. రా. ఎంతోమంది కాళ్ళు చేతులు సచ్చిపడిపోయి వీల్చైర్ మీద వచ్చిన వారు కాలక్రమేణా పరిపూర్ణంగా నడిచారు. ఎన్నో అద్భుతాలు ఈ పరిచర్యలు మేము చూసాం. ఇప్పుడు నా ప్రభు రోగులను స్వస్థపరచుటకు, అద్భుతములు చేయుటకు, సూచక కార్యాలు, మత్కార్యాలు చేయుటకు నా ప్రభు చేచాపాడు. ఇది నీవు అందిపుచ్చుకోవలసిన సమయం. రేపు రాత్రి సరిగ్గా 6:30 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది. 10 గంటలకల్లా తప్పక వస్తారు కదా. ఒకవేళ మీరు ప్రతి నెల 2వ శుక్రవారం రావాలనుకుంటే 8 గంటలకు ప్రారంభించబడుతుంది, 12 గంటలకు ముగించబడుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించండి. వస్తారు కదా, తప్పక రండి, విడుదల పొందండి. దేవుని మహాశ్చర్య కార్యాలను అనుభవించబోతున్నాం. ప్రత్యేకించి దేవుడు నిన్ను గుర్తు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ సమాచారాన్ని అనేకులకు చేరవేయండి, షేర్ చేయండి. సమస్యాత్మకమైన పరిస్థితులు ఉన్న వారికి పంపండి, ప్రోద్బలం చేయండి. అనేకులను తోడుకొని రండి. దేవుని మహిమ కొరకై సాధనగా పనిచేయండి. ప్రేమతో